హాయ్ గాయ్స్, పూలు తీసుకున్నాం. ఇక బతుకమ్మ ప్రిపేర్ చేద్దాం. నేనైతే బతుకమ్మ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశా. ఎంకే ఏమో బతుకమ్మ ప్రిపేర్ చేస్తుంటే హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం బతుకమ్మని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో మాట్లాడుకుందాం. దీని మీద పూర్వంలోవి కొన్ని కథలు ఉన్నాయి. కానీ నేను మీకు నాకు తెలిసిన ఒక సైంటిఫిక్ రీజన్ మాత్రం చెప్తాను. సైంటిఫిక్గా చూసుకుంటే మనకి బతుకమ్మ ఆశ్వయుజ మాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. వర్షాకాలంలో వాటర్ స్టాగ్నేషన్ వల్ల మనకి ఫీవర్స్, ఇన్ఫెక్షన్, సీజనల్ ఇల్నెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే మనం బతుకమ్మ పేర్చడానికి యూజ్ చేసే ఫ్లవర్స్ ఉంటాయి కదా, బంతిపూలు, తంగెడు, గునక, గుమ్మడి ఇలాంటి వాటిని మనం తెంపి వాటిని ముట్టుకుంటూ బతుకమ్మని పేర్చి దాని చుట్టూ ఆడుకుంటే అది మనకి ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ సీజనల్ వైల్డ్ లైఫ్ ఫ్లవర్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాదు, మనం ఈ బతుకమ్మలని వాగులో, చెరువులో వేస్తాం. అప్పుడు ఆ పూలన్నీ బయో యాక్టివ్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి. అవి నీళ్ళలో ఉన్న హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని చంపేస్తాయి. అంతేకాదు, ఆ పూలు డీకంపోజ్ అయ్యాక ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి చెరువుల్లో ఉన్న ప్లాంట్స్కి ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా హెల్ప్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను బతుకమ్మ ఈవెంట్కి రెడీ అవ్వాలి. బాయ్ బాయ్.